హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి అరకు ట్రిప్ వెళ్ళాను. ఈ ట్రిప్లో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అండ్ మేము చేసిన ఫన్నీ థింగ్స్ ప్రతిదీ రికార్డ్ చేశాను. ఇదంతా ఒక వ్లాగ్లో చేశాను. మీరు ఈ వ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. హోప్ఫుల్లీ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. మేము టోటల్గా 4 మెంబర్స్ వెళ్తున్నాము. 2 వెహికల్స్ మీద, బైక్స్ మీద. వెళ్ళే దారిలో మాడుగుల అనే ఊర్లో బాగా ఫేమస్ అయిన మాడుగుల హల్వా ట్రై చేసాం. చాలా బాగుంది. దీన్ని మా ఫ్రెండ్ పార్సిల్ చేయించాడు. ఇది ఎందుకు వీడియో తర్వాత మీకు అర్థమవుతుంది. మాకు బైక్ ట్రబుల్ ఇచ్చిన దాన్ని రిపేర్ చేయడానికి ఇన్స్టెంట్గా మాకు మెకానిక్ దొరికింది. అండ్ ఇంకా వెళ్తున్న దారిలో చాలా ఎంజాయ్మెంట్తో, చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాం. ఏం జరుగుతుందో తెలియదు, ఎలాంటి లొకేషన్స్ చూస్తామో కూడా తెలియదు. ఈ జర్నీ హ్యాపీగా వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. మేము కొన్ని లొకేషన్స్లో ఆగి ఫొటోస్ గట్రా తీసుకుంటున్నాం. అండ్ కొన్ని ప్లేసెస్లో నేను వీడియోస్ తీసుకుంటున్నాను. సడన్గా ఒకసారి బస్సు వచ్చేసింది. మీరు అలా చేయొద్దు. సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీగా చూసుకోండి. వీడియో తీసుకోకపోయినా పర్వాలేదు, బట్ సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీగా చూసుకోండి. నెక్స్ట్ మేము వెళ్తున్న దారిలో మాకు ఒక టెంపుల్ కనిపించింది. ఆ టెంపుల్ పేరు ఏంటంటే శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి పాదాలు. ఈ టెంపుల్ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటంటే 18వ శతాబ్దంలో మాడుగులకు పాడేరు ఏజెన్సీతో అనుబంధం ఉంది. పాడేరు ఏజెన్సీ వద్ద వెలిసిన శ్రీ మోదకొండమ్మ మాడుగుల గ్రామం సంస్థానాధీశులైన లింగ భూపతి కుమారుడు కృష్ణ భూపతి మహారాజు ఆరాధ్య దేవతగా వెలిసింది. మాడుగుల నుంచి పండుగతో అక్కడికి వెళ్ళిన మహారాజులు పండుగ అనంతరం బంగారు చెంబును మరిచిపోయి తిరిగి వచ్చారు. దీంతో మరిచిపోయిన బంగారు చెంబును పట్టుకుని రమ్మని రాజు పర్యవేక్షణ చూసే మంత్రి మంగళని పంపించారు. ఆ టైంలో మోదకొండమ్మ తన అక్క చెల్లెలతో పసుపు పారాయణ చేసుకుంటున్న మోదకొండమ్మ అమ్మవారు అక్కడికి చెంబు కోసం వెళ్ళిన మంత్రి మంగళని చూసి వచ్చిన కారణం అడగగా చెంబు మరిచిపోయినట్లు తెలిపారు. మరిచిపోయిన చెంబును వెతుక్కోమని మోదకొండమ్మ పాదాలతో తన్నిన చెంబు ప్రస్తుతం మాడుగులలో కనిపించింది. అప్పటి నుండి మహారాజులు ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరుపుతున్నారు. మేము దిక్కిన ఫుడ్ కట్టించుకోవడానికి ఆగాం. బడ్జెట్లోనే. అండ్ నెక్స్ట్ ఒక లొకేషన్కి వెళ్ళి అక్కడ తిందామని ఫిక్స్ అయ్యాం. అలా దారిలో వెళ్తున్నాం. ఇప్పుడైతే బ్రేక్. మేమైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఎక్కడికంటే అక్కడికి. దానికి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. పడిపోయేలాగే ఉన్నాను. ఫుల్ పర్లేదు. పడిపోయినా 1 వ్యూ 1 లైక్. అమ్మో, నీ అమ్మ. ఇదేంటి వీళ్ళిద్దరు ఎలా వెళ్తున్నారా? షార్ట్ కట్. మీకు తెలుసు కదా ఆడెవడ మాట ఎండు. అందుకే ఆడ వెనకాల రాలేదు నేను.
షార్ట్ కట్ ఉండి కూడా ఆడు అలా వెళ్తే మనం ఏం చేస్తాం. సో గాయస్, ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. మేమైతే ఇప్పుడు ఫుడ్ తిన్నాక నాగాము. కరెక్ట్గా ఇది పాడేరు దాటేసి కరెక్ట్గా అరకు వెళ్ళి రోడ్లోని. సో మీరు చూస్తుంటే మీకు కనిపిస్తుంది ఇది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళాలి. కంచేపు ఆగి ఎండ కూడా బాగా ఎక్కువైంది. ఎండ తగ్గిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూసి అక్కడ చూపెడతాను. సో నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ప్లీజ్ వాచ్ మై వీడియో, దట్స్ ఇట్. నీలాంటి కరువులో ఉన్నట్టు తిరగకూడదురా. సో నెక్స్ట్ మేము వెళ్ళిన లొకేషన్ అయితే చాపరాయి. ఈ చాపరాయి ప్లేస్లో ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే వాటర్ ఫాల్స్ అంతగా లేదు. సో మీకు దగ్గరగా వెళ్ళి చూపిస్తాను ఎలా ఉన్నదో వాటర్ ఫ్లో కట్టనే. సో క్రౌడ్ కూడా చాలా తక్కువ వచ్చారు. అంటే వీకెండ్స్ అంటే మేము చాలా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుండే. సో నెక్స్ట్ మేము ఈ రైల్వే గేట్ కనిపించిన తర్వాత రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నాము. సో అందుకని అరకు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. అసలు ఎట్లా ఉంటుంది రైల్వే స్టేషన్ అని. సో దానికోసమని అయితే అక్కడి నుంచి మరీ వెళ్ళాము. స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూడడానికి చాలా బాగా అనిపించింది ఆ ట్రైన్ నాకు. లోపలికి వెళ్ళి చూడగానే స్టేషన్ అంతా ట్రాక్ యాజ్ యూజువల్గా బాగానే ఉంది. బట్ బ్యాక్ సైడ్ లొకేషన్స్ అయితే సూపర్ అనమాట. నేనైతే వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ ఉంటుంది, మొత్తం వాటర్ ఫుల్గా ఫ్లో అయిపోద్ది అనుకున్నా. మేము వెళ్ళేసరికి అయితే వాటర్ అంతా లేదు, చాలా తక్కువ ఉన్నది. కొద్దిగా మా వాళ్ళు అయితే డిసప్పాయింట్ అయ్యారు. గైస్, వీఆర్ గోయింగ్ టు సమ్వేర్. ఎక్కడికి వెళ్తాం కూడా తెలీదు. వాటర్ ఫాల్స్కి ఇది ఇంకో రూట్ అనుకుంటా, నాకు కూడా తెలీదు. అరే ఆగండి. బాగా ఎక్కుతున్నారా. బీటెక్ చేసి ఉండాలి రే. సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది డే 1 మాత్రమే, ఇంకా డే 2 and 3 కూడా వస్తాయి. రే ఆయుస్ వస్తలేదా, ఎక్కెత్తున్నాడా రే పంది. రే కోతి కాదు పంది. ఒరే సడన్గా పాము వస్తే ఏంట్రా పరిస్థితి. నేను ఫోన్ పట్టుకొని దూకేస్తాను రా. నెక్స్ట్ చూసుకోవచ్చు. లాజిక్కేరా. ఓ ఒరే కంచి చూసినా పెద్ద జలపాతం కింద నుంచి చూస్తానే కదా బెటర్. ఒరే ఇక్కడ ఇంకోటి వడ్డీ అమ్మ, హిడెన్ జలపాతాలే. అరే మంచి భలే ఉన్నారు కేవ్స్. మేము కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కనిపించాయి. అక్కడ నీటిలో చేపలు అయితే, సో నేను నీటిలో అలా కూర్చొని ఉన్నాను. చేపలు నా దగ్గరకు వచ్చి అలా ఆడుతున్నాయి, మీరు చూస్తే కనిపిస్తుంది అక్కడ. సో అది అయిపోయిన తర్వాత నేను ఆ రాళ్ళ మీద నుంచి ఇంకా పైకి వెళ్ళి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు అయితే చేస్తుండే. అక్కడి నుంచి దూకుదాం అనుకున్నాను, కాకపోతే ఎందుకు రిస్క్ అని చెప్పి దూకలేదు, లేకపోతే దూకుతున్నాను.
సో దారి మధ్యలో ఫుడ్ తినేసి నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. సో దాని పక్కనే ఇది ఒక మంచి ఫోటో తీసుకోవడానికి అయితే లొకేషన్ ఇది. పక్కా అరకు వస్తే ప్రతి ఒక్కరు అక్కడ ఫోటో తీసుకుంటారు. సో లోపలికి వెళ్ళి చేయాలనుకున్న యాక్టివిటీస్ అవన్నీ. సో మనీ అయితే పే చేసి మేమైతే లోపలికి వెళ్ళాము. సో ఈచ్ ఎంట్రీ వచ్చేసి 60 రూపీస్. ఇంకా చిల్డ్రన్స్కి అయితే ఎంతో తెలీదు. సో లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి మామూలు ఎట్లా ఉంటుంది ఇవన్నీ చూద్దామని మీకు చూపిస్తాను. అలాగనే ఎదురుగా మాకైతే ఒక బోట్ షికార్ అయితే కనిపించింది. సో కొంతమంది పీపుల్స్ బోట్స్ నడుపుతుండే, అది మాకు చూడడానికి కొంచెం బాగానే ఉన్నది. సో మా ఫ్రెండ్ ఇది ఎగ్దామని ట్రై చేశాడు, అతను వెంటనే వద్దని చెప్పేశాడు. సో ట్రైబల్ మ్యూజియం లోపల ఎలా ఉంటుందంటే అద్దాలతో పెట్టేసి ప్రతిదీ రియలిస్టిక్గా చూడడానికి అయితే కనిపిస్తుంది. వాళ్ళు హంటింగ్ చేసేవి కానీ, నెక్స్ట్ వాళ్ళు ఇంట్లో లేడీస్ ఎలా బిహేవ్ చేసేవారు, లైక్ ఎలా ఉండేవారు, ఏ వస్తువులు వాడేవారు, అండ్ లైక్ వాళ్ళ పండగలు ఎలా చేసుకునేవారు, వాళ్ళ నెక్స్ట్ దేవుడికి ఎలాగా దండం పెట్టుకోవడం, ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో కవర్ చేశాను. వాళ్ళ మ్యారేజెస్ కానీ, వాళ్ళు అడవిలోకి వచ్చి ఆ మూలికలు కోసుకొని అవన్నీ ఊళ్ళోకి తీసుకొచ్చి అమ్మడం కానీ, ఇవన్నీ నేనైతే అందులో ఉన్నాయి. వాళ్ళ పండగలు కానీ ఎలా చేసుకుంటారు, అడవిలోని పండిన మూలికల్ని, ఫ్రూట్స్ని ఇవన్నీ తీసుకొని వచ్చి ఎలా అమ్మేవారు, ఇవన్నీ అయితే నేను చూపించాను. సో ఈ స్క్రీన్లో అయితే మీకు కనిపిస్తుంది, చూడండి. ట్రైబల్స్ మెడలో బ్యాంగిల్స్ కానీ, లైక్ వాళ్ళు వేసుకున్న లాకెట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూపించారు. లైక్ అప్డేటెడ్ ఫొటోస్, రియల్ ట్రైబల్స్ ఎలా హంటింగ్ చేసేవారు, వాళ్ళ హౌసెస్ ఎలా ఉండేవి, వాళ్ళ లేడీస్ ఎలా వర్క్ చేశారు, వాళ్ళ లేడీస్ ఎలా వర్క్ చేసేవారో వాటర్ కోసమని, ఇవన్నీ చూపించారు. వాళ్ళ అన్నం పండించడం కానీ, నెక్స్ట్ మీకు అడవుల నుంచి తీసుకొచ్చినవి ఇక్కడ అమ్మడం, ఇవన్నీ చూపించారు. సో అవన్నీ నేనైతే మీకు డిస్ప్లే మీద వేస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వాళ్ళ పెద్ద ఉంటారు కదా, మామూలు ఆ ట్రైబల్ పీపుల్ మొత్తానికి పెద్ద, ఆయన తీర్పు ఇవ్వడం కానీ, వాళ్ళ ఇంట్లో వస్తువులు, వాళ్ళ ఇంటి దగ్గర పనులు ఎలా ఉండేవి, అవి కూడా ఒక సపరేట్ రూమ్లో ఉన్నాయి, అవి కూడా చూడండి. అవన్నీ చూసి వచ్చిన తర్వాత మేము బయట కూర్చొని ఒక ఇన్స్టెంట్గా ఎనర్జీ కోసం అని బనానా తింటుండే. అక్కడ నేను కొన్ని ఫన్నీ ఇన్స్టెంట్స్ కూడా చేశాను. కాకపోతే ఏంటంటే అప్పుడు నా బ్యాడ్, అక్కడ వాయిస్ రికార్డ్ అవ్వలేదు, లేకపోతే మీరు ఖచ్చితంగా ఫన్నీగా ఫీల్ అవుతారు. మా ఫ్రెండ్ అయితే మరీ చిన్నపిల్లడు అయిపోయాడు, ఏకంగా ఉయ్యాలు కూడా ఊగేస్తున్నాడు. ఇద్దరు కూడా బాగా చిన్నపిల్లలు అయిపోయారు, మరి చిన్నపిల్లలన్నీ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్ ఫైనల్గా అయితే ఎక్కేసాడు.
సో నెక్స్ట్ రిసార్ట్స్ కోసమని వెళ్ళాము. రిసార్ట్స్ దొరికింది. ఫస్ట్ది వచ్చేసి చాపరాయ, రెండోది వచ్చేసి రన్నజిల్లడ వాటర్ ఫాల్స్ అండ్ మూడు వచ్చేసి ట్రైబింగ్ మ్యూజియం. లైఫ్లో మేము కూడా అప్పుడప్పుడు ఇలా రిచ్ కిడ్స్గా మారుతాం. రాత్రికి రాత్రే 2000 కూడా ఖర్చు పెట్టాల్సిన రోజులు వస్తాయి సార్. సో ఫైనల్ వచ్చిందనమాట ఆ రోజు. గోయింగ్ టు ఏ రిచ్ రిసార్ట్. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో మేము ఎంత ఖర్చు పెట్టి ఈ రిసార్ట్స్లోనే ఎందుకు దిగామనేది మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఎందుకు ఇంత మనీ ఇన్వెస్ట్ చేసామనేది. సో ఈ పార్ట్లో అయితే ఈ 3 ప్లేసెస్ని కవర్ చేసాం. నెక్స్ట్ పార్ట్లో ఏం కవర్ చేస్తాం అనేది తర్వాత చూపిస్తాను. ఓకే, బాయ్. సో ఫైనల్గా అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆల్మోస్ట్ టైం ఒక 9 ఎంత అవుతుంది. చూసారా రూమ్లో చాలా గట్టిగా వేస్తున్నాయి ఇక్కడ. చూద్దాం, ఇంకా ఇక్కడితో అయితే డే 1 అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మిగతాదంతా రేపు. బాయ్.